హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరి రేపు దీపావళి రోజున ఏ దిశలో దీపాన్ని వెలిగించాలి అని పండితులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మన టాపిక్లోకి వస్తే, నరక చతుర్దశి నాడు అలాగే దీపావళి రోజున చాలామంది దీపాలను వెలిగిస్తారు. సో మరి ఆ దీపాలను ఎలా పెట్టాలి అని అంటే, ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు దక్షిణ దిక్కుకేసి దీపాలను వెలిగించాలని అంటున్నారు. దక్షిణం అంటే యమస్థానం కాబట్టి యమలోకం కూడా అటువైపే ఉందని చెప్తారు. యమలోకంలో ఉన్న మన పితృదేవతలకు ఈ దీపం దారిని చూపిస్తుందని విశ్వాసం. ఎవరైతే ఇలా దీపాలను వెలిగిస్తారో వారు తమ పితృదేవతను నరలోకం నుంచి స్వర్గాన్ని చేరవేర్చిన వారు అవుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపావళి ప్రేత చతుర్దశి అనే పేరు కూడా ఉంది. అందుకే పితృదేవతలను పూజించే దిశగా దక్షిణం వైపు దీపం పెట్టాలని పండితులు చెప్తున్నారు. ఏ స్థాయిలో ఉన్నా కూడా నరక చతుర్దశి నాడు అలాగే దీపావళి రోజున తమ పితృదేవతలను మనస్ఫూర్తిగా తలుచుకునే అవకాశమే ఈ దక్షిణ దీపమని వారు అంటున్నారు. నరక చతుర్దశి నాడు అలాగే దీపావళి రోజున చేసుకునే పిండి వంటల్లో నువ్వులు కూడా చేర్చుకోవడం ముఖ్యంగా చెబుతున్నారు. నువ్వులు శరీరంలో విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. చలికాలం మొదలవుతున్న ఈ సమయంలో నువ్వులతో కూడిన ఆహార పదార్థాలు శరీరాన్ని చలికి సిద్ధంగా ఉండే అవకాశాన్ని ఇస్తాయి. సో ఫ్రెండ్స్, మరి ఈ దీపావళి రోజున అలాగే ఈ రోజున అంటే నరక చతుర్దశి రోజున దక్షిణ వైపునే దీపాన్ని వెలిగించాలని, అలా వెలిగించడం వల్ల పితృదేవతలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా అలాగే మన గృహంలో సంతోషాలు వెల్లివిరుస్తాయని పండితులు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి మీరు ప్రయత్నించండి. అలాగే మీకు మీ కుటుంబాలకు హ్యాపీ దీపావళి. Thank you for watching.